హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్పీ బ్లాగ్స్. ఈరోజు మా మార్నింగ్ రొటీన్ చూసేయండి. మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ అయితే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం కూరగాయలు కోస్తున్నారు. మా అమ్మ అయితే రోజు అరటికాయ కర్రీ ప్రిపేర్ చేసి పెసరపప్పు చారు పెడుతున్నారు. అరటికాయలు మా అమ్మమ్మ ఇచ్చిందనమాట. మా అమ్మమ్మ వాళ్ళకి అరటి చెట్లు ఉన్నాయి, న్యాచురల్గానే పండిస్తారు. అరటికాయలు మేము మొన్న బయట తీసుకున్నాము, అవి అయితే అసలు కర్రీకి పనికిరాలేదనమాట. మొత్తం అన్నీ పోయాయి. అంటే చూడడానికి బాగానే ఉన్నాయి కానీ కర్రీ చేసిన తర్వాత ముక్క అసలు ఉడకలేదు. చాలాసేపు ఉడకబెట్టారు మా అమ్మ, అయినా సరే అసలు ఉడకలేదు. చాలా గట్టిగా ఉంది ముక్క. టేస్ట్ కూడా అంత బాగాలేదు. అంతసేపు ఉడికించినందుకు గ్యాస్ కూడా చాలా వేస్టే. వాళ్ళు మందులో వేసి పెంచుతారు కదా, చూడడానికి బాగానే ఉంటాయి కానీ అలానే ఉడకు. వేసవికాలంలో అయితే అలానే ఉంటాయి. ఉత్తి అరటికాయ కర్రీతో తినలేమని చెప్పి మా అమ్మ అయితే పెసరపప్పు చారు కూడా పెడుతున్నారు. ఈ సమ్మర్ అంతా మా ఇంట్లో పెసరపప్పు చారు ఖచ్చితంగా ఉంటుంది. రోజు విడిచి రోజైనా ఉంటుంది. మా ఇంట్లో అందరం పెసరపప్పు చారు ఇష్టంగానే తింటాము. ఈ సమ్మర్లో అయితే ఇంకా తినాలనిపిస్తుంది. వేడివేడి అన్నంలో పెసరపప్పు చారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది, వడియాలు నంచుకొని. అలాగే ఒంట్లో కూడా చాలా చాలా చేస్తుంది. మా అమ్మ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూనే రైస్ ప్రిపేర్ చేసేసారు. ఇప్పుడు కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నారు. ఒక పక్కన పెసరపప్పు చారు, ఇంకొక పక్కన అరటికాయ కర్రీ కూడా వేసేస్తున్నారు. పెసరపప్పు చారులో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, కారం కూడా ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు కొంచెం చప్పగా ఉంటుంది కదా, కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే చప్పగా ఉంటుంది, తినాలనిపించదు. ఉప్పు కూడా సరిపడగా వేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా వేసుకుని చేసుకుంటే పెసరపప్పు చారు చాలా బాగుంటుంది. పెసరపప్పు చారు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి మా డాడీకి టిఫిన్ పెట్టడం కోసం అని చెప్పి మా అమ్మ అటు వెళ్ళారు. ఈ లోపు కర్రీ మొత్తం మాడిపోయింది, అరటికాయ కర్రీ. ఇది ఇంకా తినడానికి పనికొస్తుందో లేదో కూడా తెలీదు, మాడి వాసన వచ్చేస్తుంది. కర్రీలు ఉప్పు ఎక్కువైనా తినచ్చు, ఉప్పు తక్కువైనా తినచ్చు. మాడిపోతే మాత్రం అస్సలు తినలేము, చేదుగా ఉంటుంది. ఇక మా అమ్మ అయితే వంట ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఈ లోపు నేను బట్టలు వాష్ చేసేస్తున్నాను. ఈరోజు మా అమ్మకు శుక్రవారం అనమాట, ఇంట్లో పూజ చేస్తారు. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నారు. అందుకే నువ్వు ఇంక వద్దులేమ్మా, నేను వాష్ చేస్తాను, కొన్ని ఉన్నాయి కదా అని చెప్పి నేను వాష్ చేసేస్తున్నాను. రీసెంట్గానే మా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేశామని చెప్పి మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేస్తాం కదా, దానికి చాలా కామెంట్స్ వచ్చాయి. హ్యాపీ బర్త్డే అంకుల్, హ్యాపీ బర్త్డే బాబాయ్ అని చెప్పి. అవన్నీ కామెంట్స్ చదివి మా డాడీకి వినిపిస్తుంటే మా డాడీ ఫేస్లో ఆనందం అయితే మామూలుగా లేదు అసలు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు, మీలో ఒకరిగా మమ్మల్ని చూస్తున్నందుకు. ఫస్ట్ మా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేయాలన్న థాట్ మాకు రాలేదు. మా అమ్మ అన్నారు డాడీ బర్త్డే సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా ఉంటుంది కదా అని చెప్పి. అప్పుడు అనిపించింది నిజమే కదా, ఈ థాట్ ఇన్ని రోజులు ఎందుకు రాలేదని అనిపించింది. ఈ విషయంలోనే కాదు, ఇంకా నన్ను చాలా విషయాల్లో మా అమ్మ నన్ను మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు పంపిస్తారు. నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అని చెప్పి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియోస్లో కూడా ఏమైనా డిఐవైస్ చేయాలన్నా ఏవైనా కూడా మా అమ్మే చేస్తారు. నేను వాటిని వీడియోస్ తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతాను అంతే. వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. అమ్మ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పు, మళ్ళీ నేను దాన్ని సరి చేస్తానని చెప్పి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారు, ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పి. చాలామంది అంటారు, మమ్మల్ని అన్నారు కూడా, యూట్యూబ్లో ఏముంటుంది అదంతా టైం వేస్ట్ ఎందుకని చెప్పి. కానీ మా అమ్మ మాత్రం అలా కాదు, యూట్యూబ్లో సక్సెస్ అయితే ఒక మంచి లైఫ్ ఉంటుంది, చాలామంది చేసుకుంటున్నారు, ఇదేం తప్పు పని కాదు కదా అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తారు. చాలామందికి చేయాలని ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు. కానీ నాకైతే అలా కాదు, మా అమ్మ ఫుల్ సపోర్ట్ చేస్తారు. అలాగే మా డాడీ కూడా ఏమనరు. మా డాడీ కూడా మంచి మంచి సజెషన్స్ ఇస్తారు. డైలీ అలా పెడుతుంటే చూడబుద్ధి కావట్లేదమ్మా, ఇలా పెట్టు ఇలా చెయ్యి అని చెప్తారు. నాకైతే లైఫ్లో ఇలాంటి పేరెంట్స్ ఉంటే చాలు, ఏమైనా సాధించేయచ్చు, ఎక్కడికైనా దూసుకెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది కదా, నేను ఎలా సక్సెస్ అవ్వాలి, నేను మంచిగా చదువుకోవాలి, అలా ఏదో ఒకటి ఉంటుంది. కొంతమందికి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసి అన్నీ బాగానే ఉన్నా కూడా ముందుకు వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. మనం చేసే తప్పు పని కానప్పుడు అసలు భయపడకూడదు. మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండగా అయితే అస్సలు భయపడకూడదు. యూట్యూబ్ అంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, పాజిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. మనం నెగిటివిటీని తీసుకోకూడదు, ఓన్లీ పాజిటివిటీనే తీసుకోవాలి. నెగిటివిటీ తీసుకుంటే మనకి చేయాలని ఇంట్రెస్ట్ రాదు. ఒక్కొక్కరు కామెంట్ చేసినప్పుడు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు మా అమ్మకి చెప్తాను. అప్పుడు మా అమ్మ అంటారనమాట, అలాంటివి మనం పట్టించుకోకూడదు, చాలామంది మన గురించి పాజిటివ్గా మాట్లాడతారు, మీ ఫ్యామిలీ చాలా బాగుంటుంది, మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం అని అంటారు కదా, అలాంటివి తీసుకోవాలి. అలాంటివి గుర్తుపెట్టుకుని మనం ఇంకా మంచి మంచి వీడియోస్ మన సబ్స్క్రైబర్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి చూపించాలి అని అంటారు. అప్పుడు మళ్ళీ నాకు మోటివేటింగ్గా అనిపిస్తుంది. ఆ బ్యాడ్ కామెంట్స్ అన్నీ మర్చిపోతాను. పని పాట లేని వాళ్ళు చేస్తారు బ్యాడ్ కామెంట్స్ అనేవి. బ్యాడ్ కామెంట్స్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి, ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి. అలా కాకుండా కొంతమంది ఉంటారు, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, అసలు ఎందుకు మాట్లాడతారో కూడా తెలియదు. అలాంటి కామెంట్స్ చేయడం వల్ల వాళ్ళకేం ఆనందం వస్తుందో తెలియదు కానీ ఎదుటి వాళ్ళు బాధపడడం తప్ప ఇంకేముండదు. కానీ ఎవరేమన్నా ఏమనుకున్నా మన ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉండగా మన వేలో మనం వెళ్ళిపోవడమే. మా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు అయితే అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత హ్యాపీనెస్ నాకు ఎప్పుడూ అనిపించలేదు. మా డాడీ కూడా అంతే, ఆ రోజంతా అటు ఇటు తిరుగుతూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ చూసే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ అలా చెప్పకపోయినుంటే మాకు అసలు ఆ థాటే వచ్చేది కాదు. కానీ మా డాడీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బయటికి వెళ్తే చాలు అందరూ అడుగుతున్నారు, మీ డాడీ బర్త్డే బాగా సెలబ్రేట్ చేశారమ్మా అని చెప్పి. మా ఫ్రెండ్స్లో కొంతమంది అయితే మాకు కూడా ఈ థాట్ రాలేదు, మేము కూడా ఈసారి అలా ప్లాన్ చేయాలని అంటున్నారు. ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది లైఫ్లో ఇలా ఉండాలి అలా ఉండాలి అని. కానీ పిల్లల కోసం అన్నీ సాక్రిఫైస్ చేసుకుంటారు. అవి మనమే అర్థం చేసుకుని ఆ హ్యాపీ మూమెంట్స్ని వాళ్ళకి ఇవ్వాలి. ఈ హ్యాపీనెస్ అనేది లక్షలు సంపాదించిస్తేనో కోట్లు సంపాదించిస్తేనో రాదు. వాళ్ళకి మన నుండి ఏదైనా చిన్న గిఫ్ట్ అయినా సరే ప్రేమతో ఇస్తే అంతే చాలు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే బట్టలు వాష్ చేస్తాను. ఇక్కడ మా అమ్మ అయితే పోకొండలు చేస్తున్నారు. మా అత్తయ్య చిన్నోడితో అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు ఆడబడుచులకు చలివిడిచ్చారు.
అది అప్పటి నుండి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. సేమ్ అలాంటి బాక్స్లోనే మేము నల్ల పచ్చడి కూడా వేసుకున్నాము. అదేమో అని అనుకున్నాము, ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయాము, అసలు గుర్తే లేదు. నల్ల పచ్చడేమో అని తీసేసరికి చలివిడి అనమాట. ఇంకా మా అమ్మ అయితే ఇంత చలివిడి ఏం తింటాంలే అని చెప్పి ఇలా బాల్స్ కింద చేసేసి వేగించేస్తున్నారు పోకండ్లు. ఇలా అయితే అందరం తినేయచ్చు, టేస్ట్ చాలా బాగుంటాయి. నార్మల్గా చలివిడి తినాలంటే తినాలనిపించదు, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, ఇంకొన్ని రోజులు అయితే పాడైపోతుందేమో అని చెప్పి అలా చేసేస్తున్నారు. నాకు ఈ పోకండ్లు చూసినప్పుడు కూడా గులాబ్ జామే గుర్తుకొస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి మా అమ్మ ఇంట్లోనే గులాబ్ జామున్ చేస్తానని చెప్పి పిండితో ట్రై చేశారని చెప్పి, అప్పుడు పేలిపోయింది. అప్పటి నుండి నాకు ఇలాంటి బాల్స్ చూసిన ప్రతిసారి అదే గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా అదే గుర్తుకొచ్చింది, జాగ్రత్త అమ్మ అని చెప్తున్నాను. కుకింగ్ విషయంలో మాత్రం అసలు మనం నెగ్లెక్ట్ చేయకూడదు, తేడా వస్తే చాలా ప్రమాదం. మనకు తెలియకుండా ఏది ట్రై చేయకూడదు, ఒకవేళ ట్రై చేసినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మ అయితే ఇక్కడ మొత్తం అన్ని పోకండలు చేసేస్తున్నారు, స్మెల్ అయితే మాత్రం భలే వస్తుంది. తర్వాత నేనైతే ఇక్కడ కాకుల కోసం అన్నం పెడుతున్నాను అనమాట. మా ఆంటీ వాళ్ళు పైన ఉన్నప్పుడు కాకి కోసం అని చెప్పి ఇలా ఒక ప్లేట్ ఫిక్స్ చేశారనమాట. మా ఆంటీ పైన ఉన్నప్పుడు డైలీ కాకుల కోసం ఈ ప్లేట్లో అన్నం పెట్టి వాటర్ కూడా పెట్టేవారు. మేము కూడా అలానే డైలీ పెడుతున్నాము. కనీసం ఈ సమ్మర్లో వాటర్ అయినా పెట్టాలి, ఎందుకంటే సమ్మర్లో చాలా దాహంతో ఉంటాయి కదా, వాటర్ పెడితే మనకు పుణ్యమే. వాటికి దాహం తీర్చిన వాళ్ళం అవుతాము. మీరు కూడా వీలైనంత వరకు ఇలా పెట్టడానికి ట్రై చేయండి. అంటే మీకు ఎలా అవైలబుల్గా ఉన్న ప్లేస్లో కనీసం వాటర్ అయినా పెట్టండి. అరటికాయ కర్రీ అయితే మొత్తం ఆడిపోయిందని చెప్పాను కదా, అది ఇంకా తినడానికి పనికిరాదనమాట, చాలా చేదుగా ఉంది. అందుకని చెప్పి మా అమ్మ పెసరపప్పు చారు పెట్టారు కదా, దాంట్లోకి వడియాలు వేగించేశారు, ఇంక ఇవి తినేస్తున్నాము. అరటికాయ కర్రీ పోనీ ఎవరికైనా ఇద్దామా అంటే టేస్ట్ అస్సలు బాగాలేదు, చాలా చేదుగా ఉంది. మనకే నచ్చలేదు, ఎదుటి వాళ్ళకి ఏమిస్తాంలే అని చెప్పి అలా ఉంచేసాము. మా డాడీ ఈవినింగ్ కుక్కలకు పెట్టేస్తానని చెప్పారు. మా ఇంట్లో ఎప్పుడైనా ఫుడ్ మిగిలిపోతే స్ట్రీట్ డాగ్స్ పెడతామన్నమాట, ఉంచే పెట్టేస్తానని చెప్పారు. ఇంకా అలా ఉంచేసాము. మేమైతే ఇక వడియాలు పప్పుచారు వేసుకుని తినేస్తున్నాము. ఆ తర్వాత మీషో నుండి మా ఆంటీకి కొన్ని పార్సల్స్ వచ్చాయి. ఇవన్నీ మీకు కూడా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియోస్ తీస్తున్నాము. ఇవన్నీ మాకు చాలా బాగా అనిపించాయి, చాలా రీజనబుల్ అనిపించాయి. మీకు కూడా చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము. వీటన్నిటి గురించి ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను వినండి. ఇవైతే దేవుడి దగ్గర పేటలు అనమాట. అంటే దేవుడికి చిన్న చిన్న విగ్రహాలు అవి ఉంటాయి కదా, వీటి మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలానే మనం పూజ గదిలో కూడా ఇలా అరేంజ్ చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం 6 వచ్చాయి, 240 రూపీస్ పడ్డాయంట. మాకైతే కాస్ట్కి చాలా బెటర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా సిల్వర్ కోటింగ్ వచ్చి దానిపైన డిజైన్స్ వచ్చాయన్నమాట. ఈ డిజైన్ కూడా మాకు చాలా బాగా అనిపించింది, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. మొత్తం అన్నింటిని ఇలా కవర్స్లో పెట్టి చాలా నీట్గా ప్యాకింగ్ చేశారు. మాకైతే చాలా బాగా అనిపించాయి. మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొకటి లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. లక్ష్మీదేవి అమ్మవారు పాదాలు అలాగే తాబేలు. లోపల ప్రోడక్ట్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా ప్యాకింగ్ చేశారు. ఈ బాల్స్ కవర్ ఉంది కదా, ఇవి పేల్చడం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ బాల్స్ పేల్చడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్ అంతా ఫ్రీ అవుతుంది. విగ్రహాలు అటు ఇటు కదిలిపోకుండా ఇలా డబుల్ టేప్ పెట్టేసి స్టిక్ చేసేసారు. చూడండి, మొత్తం ఇలా మనం తీసుకుని సెట్ చేసేసుకోవడమే. ఇలా మనం దేవుడి రూమ్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా షాప్ ఉంటే షాప్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది మా ఆంటీ ఆర్డర్ చేసుకున్నారనమాట. మా ఆంటీ వాళ్ళు టిఫిన్ షాప్ అని చెప్పాను కదా, షాప్లో పెట్టుకోవడానికి అని చెప్పి ఆర్డర్ చేసుకున్నారు. ఇంకొకటి డ్రెస్ అనమాట. ఇది మా ఆంటీ వాళ్ళ పెద్ద అమ్మాయి కోసం అని చెప్పి ఆర్డర్ చేశారంట, ఆఫర్లో వచ్చిందని చెప్పి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది, చూడడానికి లుక్ కూడా చాలా బాగా అనిపించింది. 570 పడిందంట. మాకైతే 570 రూపీస్కి ఇది బెటరే అనిపించింది. ఇలా కుర్తా సెట్ అనమాట. టాపు ప్యాంటు చున్నీ కూడా వచ్చాయి. చున్నీ అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. లెంగ్త్ చాలా హైట్ వచ్చింది. కొన్ని అయితే షార్ట్ వస్తాయి కదా ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి, ఇది అలా కాదు, చాలా లాంగ్ వచ్చింది. క్లాత్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. చున్నీకి మొత్తం ఇలా చుట్టూ బార్డర్ వేశారనమాట. ఇది ప్యాంటు మాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మాకు రీజనబుల్ రేట్స్లోనే అనిపించాయి. ఒకవేళ మీరు తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు, క్వాలిటీ అది బాగానే ఉంది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ గైస్, హక్కునామా, టాటా.